సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మంగళవారం స్థానిక ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద డబుల్ బెడ్రూమ్ అర్హుల మహాధరణ నిర్వహించారు. గతంలో మహతి ఆడిటోరియంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అధికారులు, రాజకీయ నేతల ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్స్ డ్రా తీసి లబ్ధిదారుల పేర్లు వెల్లడించారు. దాదాపు 11 నెలల క్రితం డబుల్ బెడ్రూమ్ వచ్చిన వారి ఆనందం వర్ణాతీతం, కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు వచ్చిన గృహాల్లో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు నివసిస్తున్నారు. వారు ఖాళీ చేయడం లేదు. డబుల్ బెడ్రూమ్ వచ్చిన వారు వెళ్లడం లేదు. కాగా ఈ రోజు డబుల్ బెడ్రూమ్ అర్హులు గజ్వేల్లో భారీ ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఏసీపీ రమేష్ ధర్నా స్థలానికి చేరుకుని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు నచ్చజెప్పి ఆర్డీఓ బన్సీలాల్తో త్వరలో సమస్యకు పరిష్కారం చూపిస్తానని, మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు నివసిస్తున్న వారి వివరాలు తెలుసుకుని వారిని వెంటనే ఖాళీ చేయించి డబుల్ బెడ్రూమ్ అర్హులకు ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ అర్హులు ధర్నా విరమించడానికి ఏసీపీ రమేష్ దౌత్యం ఫలించిందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాల కింద కూడా అప్పటికి ఇద్దరిగా పట్టాలు ఇచ్చారు. అవి కూడా టీఆర్ఎస్ వచ్చినాక ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారు, మాకు టీఆర్ఎస్ మాకు సమాధానం, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మేము ఇచ్చే వాళ్ళకి మేము ఇస్తామని వాళ్ళు మాట్లాడుతారు. ఎన్ని రోజులు ఇట్లా పెండింగ్ పెడతారు? అన్న కొత్తగా ఖాళీ ఉన్న రూమ్లకు ఎవరు రాణిస్తలేరు మమ్మల్ని. మా ఊర్లో మేమే ఉండాలి, మాకు ఊర్లు అయినా పోయినా ఇవైనా వాళ్ళు చెప్తున్నారు. ఈ ఎప్పుడు మాకు ఎన్నిసార్లు మేము ఇక్కడ ధర్నాలు చేసినా కానీ ఇగో 10 రోజులు 5 రోజులు 20 రోజులు అంటున్నారు. పని సాగడం లేదు, పట్టాలు ఇచ్చింది లేదు, మేము వేయింది లేదు. ఎప్పుడు ఇస్తారు ఈ ప్రభుత్వం? మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడుతుంది, మళ్ళీ అప్పుడు పక్క పెడుతుంది. మా పరిస్థితి ఏంది? ఇంకెన్ని రోజులు ఇట్లా? మాకు ఏదో ఒక పరిష్కారం కావాలి, మాకు పట్టాలు కావాలంటారు. మేము అంతే రోడ్డు మమ్మల్ని ఎవరు తలచే వాళ్ళకి ఇవ్వాలని ఎవరు మనం వెళ్ళిపోతాం. మేము తలచడానికి అంతే, ఏం వేసాము విజ్ఞప్తి 135 ఇంటి నెంబర్ వచ్చింది. మాకు లాటరీ సిస్టమ్ తీసిరు. 16 సంవత్సరాల వల్ల నేను ఇప్పుడు 17 సంవత్సరాలు ఇంటి కిరాయిలు కట్టుకుంటూనే ఉంటాను. నెలకు 5,000 6,000 కాల్ చేసినల్లా 1000 రూపాయలు పెంచుతూనే ఉన్నారు. ఇన్ని 17 సంవత్సరాలు ఇంటి కిరాయి కట్టుకుంటున్నారు. రా సిస్టంలో నమ్మ ఇంటి నెంబర్ వెళ్ళింది చూసి వచ్చినా కూడా మేము మన ఎలక్షన్ కలెక్టర్ ఆఫీస్ వచ్చి నెల టైం పెట్టి 3 నెలలకు వస్తుంది. 4 నెలల నుంచి మళ్ళీ మన ఎలక్షన్స్ అయిపోయినాక అన్నారు. ఎలక్షన్స్ అయిపోయినాక అన్నారు, ఇంక ఎలక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 20 డేస్ టైం పెడతాడు. 20 డేస్ టైం ఎత్తు పెడుతుండు. నాకు ఇవ్వలేకనా మళ్ళీ ఇవాళ అనిపిస్తలేదా? ఖచ్చితంగా కావాలి. ఎలక్షన్స్ కోడ్ పడ్డదంటే పని కాదు. ఖచ్చితంగా కావాలి. ఎలక్షన్స్ వచ్చినాయి అంటే మాకు ఏం చేయలేదు. ఏం చేసినా కూడా ఏం ఫలితం ఉండదు. మాకు ఎలక్షన్స్ రాకపోతే మాకు కావాలి. మాకు కావాలి. తిరిగినా కానీ నేను డబుల్ బెడ్రూమ్ వస్తలేదు సార్. డబుల్ బెడ్రూమ్లలో పోతే తాళాలు ఉంటున్నాయి సార్. తాళాలు ఉంటేనే వేసి పెడుతుంది సార్. మాకు తిరగలేక ఇదవుతుంది సార్. నేను హ్యాండిక్యాప్ సార్. నా పరిస్థితి ఏంటి సార్? అందరికీ ఇండ్లు లేవని ఎంత బాధపడుతున్నాం. ఇండ్లు కాల్ చేయమంటారు సార్. మా పరిస్థితి ఏంటి సార్? నాకు ఇంట్లో వచ్చి ఈరోజు గజ్వేల్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు వాళ్ళకు సర్టిఫికెట్స్ లిస్టు అనౌన్స్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్పేసి లబ్ధిదారులు వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. దీనికి సంబంధించి సంబంధిత రెవెన్యూ అధికారులను ఆర్డీఓ గారిని పిలిపించి లబ్ధిదారులకు హామీ ఇప్పించడం జరిగింది. అక్కడ ఎవరెవరికైతే అర్హులైన వారికి ఎవరైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు సర్వే చేసి అతి తొందరలోనే వాళ్ళకు ఆ లబ్ధిదారులకు ఇంతకుముందు ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు వాళ్ళకు ఆ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పారు. ఈ సందర్భంగా నేను లబ్ధిదారులకు మిగతా వాళ్ళకు మా మనవి పోలీస్ తరఫున మనవి ఏంటంటే ఏ రకమైనటువంటి రూమర్లకు కానీ లేకుంటే ఏ రకమైనటువంటి రకరకాలైనటువంటి రూమర్లు వస్తున్నాయి. రకరకాలైనటువంటి ఒకరు క్యాన్సిల్ అవుతుంది అనుకుంటా, ఇదైతే అదైతే అని చెప్పేసి రకరకాలైనటువంటి రూమర్లు వస్తున్నాయి. దయచేసి ఆ రూమర్లను నమ్మకుండా వారు చాలా క్లియర్గా చెప్పినారు. ఏమని సర్వే జరుగుతుంది, ఆ సర్వే ప్రకారం వాళ్ళ ఉన్న వాళ్ళని వెకేట్ చేయించి ఈ లబ్ధిదారులకు తప్పకుండా తొందరగానే అలాట్ చేయించేస్తామని చెప్పినారు. కాబట్టి మేము యంత్రాంగానికి లబ్ధిదారులకు మధ్య ఫెసిలిటేట్ చేస్తూ వారంగా పనిచేస్తూ లబ్ధిదారుల తరఫున గవర్నమెంట్ కానీ యంత్రాంగానికి వాళ్ళకు తొందరలోనే ఇల్లు వచ్చే విధంగా కృషి చేసి ఈ సమస్యను పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తాం.